ఇది మాత్రం చూడండి కదా తాగడానికి వచ్చాను ఇక్కడ పెడతా ఇవన్నీ మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. షోరూమ్ లో అయితే దాదాపు 1500 వేయేది. చలో రాత్రి 12 గంటలకు ఇంటికి వచ్చాను. వాళ్ళు పడుకున్నారు కావచ్చు, ఎక్కడో అక్కడ జిన్ను విన్నులు పడుకున్నారు కావచ్చు. ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఎడిటింగ్ చేయాలి, వీడియో అన్నం తినాలి. సో ఈ విధంగా ఒక్కొక్కసారి అయితే రాత్రి 12, 1, 2, 3 ఇట్లా ఎప్పుడు పడితే అప్పుడు మొత్తం బయట అంతా నిర్మానుష్యంగా కూల్ అయి ఉంది. డోర్ తీస్తున్నారు మా వాళ్ళు, అమ్మ డోర్ తీసింది ప్రజెంట్. సో ఇదనమాట, బయట మాత్రం చల్లగానే ఉంది మొత్తం వాతావరణం అంతా. ఇప్పుడు పోయి తిందామా చేద్దామా చూద్దాం. మా వంటింట్లోకి వచ్చాము. వంటింట్లో ఫుడ్ ఏమున్నాయి చూద్దాం మనం. ప్రజెంట్ అయితే గోడు చిక్కుడుకాయ కర్రీ ఉంది, ఇక్కడ పాలు, ఇక్కడ రైస్ ఉన్నాయి. అన్నం తినేసి ఇంకా వీడియో ఎడిటింగ్ చేయాల్సి ఉంటుంది. మా జున్ను వీళ్ళు అయితే పడుకున్నట్టున్నారు. చూసారా టైం 12 అయింది. అమ్మ పడుకొని తిన్నాం మనం. ఓయ్ బాయ్ బాయ్ చెప్తాడు విన్ను. గుడ్ మార్నింగ్ అమ్మా, గుడ్ మార్నింగ్. జిన్ను స్కూల్ ఏంటి నాన్న బాయ్ చెప్తావట. ఇక్కడ చూసారా సూర్యుడు మబ్బుల్లో ఉన్నాడు, అంటే మొత్తానికి అయితే ఆకాశంలో సూర్యోదయించాడు కానీ వెనకాలన్నాడు. జున్ను టైం అయిపోయింది. వీఆర్ గోయింగ్. నేను క్యాప్ వద్దు నాకు, మా విన్ను బయట చలి పెడుతుందని క్యాప్ తీసుకోమంటున్నాడు. సరే నాకు వద్దు బయట, అన్నకి సరిపోతుంది. వేర్ ఇస్ యువర్ బ్యాగ్? తెపో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ దిస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. మార్నింగ్ మా విన్ను నాకు బాయ్ బాయ్ చెప్తున్నాడు కదా, క్యాప్ ఇస్తున్నాడు. చలి పెడుతుందమ్మని బయటకు పోతా అంటే చలి పెడుతుంది, క్యాప్ పెట్టుకుని పోమంటున్నాడు. ఓకేనా, కోములు పట్టుకొని ఆటలాడుతున్నాడు. మేము స్కూల్కి వెళ్తున్నాం ప్రజెంట్ అయితే. జున్ను పట్టుకొని జున్ను బాయ్ 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 చెప్పేస్తున్నాడు. మార్నింగ్ చల్లటి వాతావరణం మొత్తం మంచుతో కప్పబడింది. స్కూల్కి వెళ్తున్నాం ప్రజెంట్. దారిలో చూసారు కదా అన్ని కార్లే ఎక్కున్నాయి ఇటు సైడు. టంటా కూల్ వెదర్లో మేమైతే బండి మీద వెళ్తున్నాము. జున్ను కింద స్వెటర్ వేసాము. నేనైతే ఏం వేసుకోలేదు. మా విన్ను ఇచ్చాడు నాకు, కానీ నేను వేసుకోలేదు. క్యాప్ పెట్టుకోమన్నాడు. అందులో ఓపెన్ అన్న క్యాప్ పెట్టుకోమని చెప్పేసి మా విన్ను నాకు ఇచ్చాడు. నేను మాత్రం బయట మాత్రం చల్లగా బాగుంది. జున్నును స్కూల్లో నుంచి వచ్చాను. టైం 9 అవుతుంది అనమాట. కార్ షోరూమ్ ఇచ్చేయాలి. ఇది బైక్ కీస్. ఫ్రెండ్స్ అగో ఎవరో వచ్చిల్లు. మా విన్నేడు ఇలా విన్నున్నాడా? ఇక్కడ విన్నున్నాడు, విన్ను జాక్కున్నాడు ఇక్కడ. అమ్మ కాఫీ. మార్నింగ్ అమ్మ కాఫీ తాగుతా అంటే విన్ను అమ్మ దగ్గరకు పోయి గ్లాస్ తీసుకొని కాఫీ తాగుతున్నాడు. చూసిలా కాఫీ తాగుతా ఇప్పుడే. బుద్ధి ఉందా నీకు? ఉందా? బుద్ధి ఉందట, గుడ్ బాయ్ అట. కాఫీ తాగుతాడట. ఓ నానమ్మ దగ్గర కాఫీ తీసుకొని మరి తాగి మంచుకుందట. ఎట్లుంది కాఫీ? ఎట్లుంది అండి కాఫీ? మంచిగుందట, కాఫీ మంచిగుందట. ఇప్పుడు విన్ను ఎట్లా రాని నువ్వు ఇట్లా కాఫీ తాగితే? మంచిగుందా కాఫీ? మంచిగుందా? ఎందుకు నచ్చింది కాఫీ? చీ లేదా? చీ ఉందా కాఫీ? మంచిగుందా? చీ లేదా? మంచిగుందా? కాఫీ తాగుతాను మంచిగుందట. మా జున్ను విన్నులు చాయ్ కాఫీలకు అలవాటు పడ్డారు. ఎందుకంటే వీళ్ళు మేము నాన్ వెజ్ ఎగ్గులు ఏమి తినం కదా. వీళ్ళు కాఫీల మీద టీల మీద తాగేస్తున్నారు. జున్నును స్కూల్కి తీసుకెళ్లేటప్పుడు సూర్యుడు మబ్బుల్లో ఉండేది. ఇప్పుడు బయటకు వచ్చాడు, మేఘాల నుంచి బయటకు వచ్చాడు. మాకు ఇక్కడ పిట్ట పిలుస్తుంది ఎందుకో. ఇది మా ఇంటి దగ్గర ఉన్న పిట్ట గూడు. ఇందులో ఎన్నో పిట్టలు పెట్టింది, ఎన్నోసారి పిల్లలు అయినాయి. ఇక్కడ మార్నింగ్ 9 గంటలకు ఆల్రెడీ మా విన్ను నాని కాఫీ తాగాడు చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి నేను ఉప్మా తింటున్నాను. నువ్వు తింటావు ఉప్మా? తినవా? కాఫీ తాగినావు కదా, అయిందా? అక్కడ ఏం కాదు. ఓ విన్నాను కింద పడ్డాడట, పెదవుకు దెబ్బ తాకింది చూసారు. పెదవుకు దెబ్బ స్టూల్ మీద పడ్డావా? అయ్యో మరి ఎట్లా? అట్లా ఎగరద్దు మరి, ఓకేనా? ఉప్మా తింటే తగ్గిపోతుంది. ఓకేనా? పెట్టనా? పెడతా. ఓకే పెట్టు, తీసుకో. విన్ను నాని గుడ్ బాయ్, చెప్పినట్టు తింటాడు. పెట్టు. విన్ను నాని ఉప్మా తింటున్నాడు చూడండి ఎట్లా తింటున్నాడు. బుక్క పెట్టుకున్నాడు విన్ను నాని. గుడ్ బాయ్ నువ్వు కదా. ఉప్మా పట్టుకొని తింటున్నావు కదా నువ్వే. ఏంటిది? కార్ పెట్టాలట ఇప్పుడు. మా విన్ను నాని అన్ని కారు పెట్టు, మెల్లమెల్ల నవ్వించుకుంటా ఆటలాడుకుంటా కారు అద్దు యాక్షన్ చేస్తున్నాడు. ఇట్లా బటన్ స్విచ్ ఆఫ్ ఆన్ ఆఫ్ చేస్తాం కదా, అద్దు. ఎందుకు అద్దు బయట చూసిల్లా? అట్లా ఏడుపు స్టార్ట్ చేస్తే పెడతా అని చెప్పేసి ఏడుస్తున్నాడు. నవ్వు మరి, నవ్వుతా పెడతా. స్మైల్. విన్ను నాని స్మైల్ ఇస్తే కారు పెడతా. స్మైల్ నవ్వు. నవ్వుతానవా? చూపెట్టు మరి. హాయ్ చెప్పు అందరికి. హాయ్ అను. కారు పెట్టనా? నవ్వుతాను చూసిలా. ఇప్పుడే ఇట్లా అద్దంటే ఏడుపు వచ్చింది, పెడతా అంటే నవ్వు వచ్చింది. పెడతా, సరే పెడతా. ఓకే పెడతా. నాని విలు. నీ పేరు చెప్పు. కార్తీక్ అట. అన్నయ్య పేరు చెప్పు. అమ్మ పేరు? నానమ్మ పేరు? నాని పేరు అనసూయ. అనసూయ. నువ్వు చెప్పినావు కదా పెడతా.
ఓకే చూసిలా విన్ను మాటలు నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మనం ధూప్ స్టిప్స్ బయట కొనుకొస్తాం కదా, చూసారు కదా, ఇవన్నీ మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇందులో వచ్చేస్తే ఆవు పేడ, నెయ్యి, సాంబ్రాణి పౌడర్, జవాదు ప్లస్ శుద్ధమైన కర్పూరం, చూసారు కదా ఇట్లాంటి కర్పూరం ఉంటది కదా, ఇది కలిపేసి మిక్సీ చేసేసుకొని ఈ విధంగా వేసుకుంటే ఇంట్లో మన దేవుని దగ్గర పెట్టుకోవచ్చు. మన బయట మార్కెట్ లో కొనేదానికంటే ఇవి చాలా బాగుంటాయి. దాంతో పాటు ఆవు పేడ పిటికలు అవుతున్నాయి ఇక్కడ. నాది యాక్టివా బండిది ఈ ఫ్రేమ్ అయితే పోయింది, యాక్టివా అడగద్దాం. ఇది నాణ్యత లేని ఫ్రేమ్స్ అనమాట. మంచి హోండా షోరూమ్ లో ఇట్లాంటి వర్త్లెస్ ఫ్రేమ్స్ అయితే ఇస్తున్నారు. బండిదే అది, తీసుకొని పెట్టించుకురావాలి. బండికి లేదు కదా, పోయి పెట్టించుకొని రావాలి ఇప్పుడు. చలో మొత్తానికి ఇక్కడ అయితే పిడికలు అండ్ సాంబ్రాణి పోవేసుకొని రెడీ అయిపోయినాయి. యాక్టివా బండి కోసం ఇది చూసారు కదా, డబ్బులు పట్టి కొనుక్కున్నాను. మా బావ షాప్ దగ్గరకు వచ్చాను. సో మనకి ఇప్పుడు గ్యాస్ వెల్డింగ్ వేపిస్తున్నాను ఇక్కడ ఫ్రేమ్ కి, యాక్టివా బండి ఫ్రేమ్ కి. షోరూమ్ లో అయితే దాదాపు 1500 వేయేది, ఇక్కడ మాకు ఒక 200 అయిపోతుంది అనమాట. ఇది టోటల్ వర్క్. ప్రజెంట్ దీనికి గ్యాస్ వెల్డింగ్ ఇక్కడ వేయించాలి. ఇక్కడ ఒక ముక్క ఇరిగిపోయింది, ఇక్కడ ఒక ముక్క వేయించాలి. ఇది దీంతో గ్యాస్ వెల్డింగ్ వేస్తున్నారు. ప్రజెంట్ అయితే గ్యాస్ వెల్డింగ్ చేస్తున్నాము చూసారు కదా. ఫ్రెండ్స్ ఇక్కడ మా బావ షాప్ ఉంది, వెంకటరమణ బైక్ పాయింట్. మా బావ అయితే మంచి రిపేర్ చేస్తారు. దాదాపు 40 సంవత్సరాల నుంచి మా బావ మెకానిక్ వాళ్ళు చేస్తారు అనమాట. సో మొత్తానికైతే నా బండిని బంపర్ అయితే వేసుకున్నాము చూసారా. ఇప్పుడు ఇంతకుముందు గ్యాస్ వెల్డింగ్ వేసుకున్నాను. ఇక్కడైతే బండి మంచిగా ఫిక్స్ అయిపోయింది, కొన్నదానికంటే ఇప్పుడు మంచిగా అయిపోయింది అనమాట ప్రజెంట్గా. తను మా బావ వెంకటరమణ, 40 సంవత్సరాల సంది. ఇది మన సిక్వాడి గల్లీ మూల మీద చూసారు కదా, మెయిన్ రోడ్ అది. ఈ మెయిన్ రోడ్ నుంచి పక్క షాపు. సో ప్రజెంట్ సిరి చాయ్ కలెక్టరేట్ ముందరికి వచ్చాము, టీ తీసుకుంటున్నాము. అల్లం టీ తాగుతున్నాం కలెక్టరేట్ దగ్గరకు వచ్చేసి. స్పెషల్ టీ ఇక్కడ యాక్చువల్గా ఫుల్ బిజీ ఉంటుంది హోటల్ అంతా. బాగుతారు వచ్చాను చాలా అవుతారు అంతా. ఫస్ట్ టైం ఎన్నో రోజుల తర్వాత టీ తాగుతాను, ఎన్నో రోజుల తర్వాత టీ తాగుతాను. నటరాజ్ షాప్ దగ్గరకు వచ్చాను కమాన్ దగ్గర. మనకి జనరల్గా పనిముట్లు ఉంటాయి కదా, టూల్స్ అవి దొరుకుతాయండి షాప్లో. స్టార్ స్క్రూ డ్రైవర్ అవసరం ఉండే మరి వాషింగ్ మిషన్ కోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చి తీసుకున్నాను. ఖమ్మం దగ్గర బోయవాడ రోడ్ నటరాజ్ షాప్. టైం 3:20 అవుతుంది. ప్రజెంట్ అయితే మనం కోర్టు చౌరస్తాకు వచ్చాము. జున్ను కోసం వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు జున్ను తీసుకోవడానికి ఈరోజు మొత్తం కూడా మన యాక్టివా వర్క్ బంపర్ వేయించుకోవడానికి వర్క్ ఏం చూస్తారు కదా. ఇది మనకి స్టాండ్ అయితే వేసాము, దాని వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ చేసుకొని ముందుకు వెళ్తున్నాము. అండ్ ఇంకా వాషింగ్ మిషన్ ఒక వర్క్ ఉంది. అంటే మనకు మల్టిపుల్ వర్క్స్ వస్తాయి అనమాట. యాక్చువల్గా ఈ పని రాదు అనేది ఏం లేదనమాట. ఎలక్ట్రికల్, గోల్డ్ అండ్ మెకానికల్, ఎనీ మెకానికల్ ఇవన్నీ కూడా వస్తాయి. సో ఇంకా మీరు ఎవరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండా లైక్ చేయకుండా చూస్తుంటే చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను జున్ను తీసుకొని ఇంటికి వెళ్తాను. ఫ్రెండ్స్ జున్ను స్కూల్లో చూస్తారు కదా, మందారం ఎంత పింక్ కలర్, లైట్ పింక్ కలర్లో ఎంత బాగుందో. ఇక్కడ సరస్వతి మాత విగ్రహం. ఇక్కడ మన జున్ను స్కూల్లో కనకమరాలు పూలు స్కూల్ బెల్ అయింది. సో జున్ను స్కూల్కి అయితే ప్రజెంట్ ఆన్ టైంలో వచ్చేసాము. స్కూల్ నుంచి తీసుకొని వెళ్తున్నాం జున్నును. కమాన్, మన బండి ఎక్కడ పెట్టాము, ఇక్కడ పెట్టాము. జున్ను స్కూల్ నుంచే తీసుకొని అయితే వెళ్తున్నాము ప్రజెంట్గా. జున్ను ఫ్రెండ్ వచ్చిండు, అద్వైత్ వచ్చిండు. అద్వైత్ బాయ్ అద్వైత్ బాయ్. ఇంటికి వచ్చినాము. రాగానే మన విను నాన్న ఇక్కడ టన్ మ్యూజిక్ సిస్టమ్తో ఆడుతున్నాడు. చలో టైం వచ్చేసి 3:43. తొందర వచ్చామన్నమాట. వాళ్ళ టైము లేట్ కాకుండా వచ్చేసాము. కమాన్ రండి. కొత్త స్క్రూ డ్రైవర్ కొన్నాము, స్టార్ స్క్రూ డ్రైవర్. 4:20 ఇప్పుడు తిన్నాను అన్నం. యాక్చువల్లీ వాళ్ళ మొత్తం రోజంతా మన బండి పని మీదనే అయిపోయింది, జరిగింది అనమాట రోజంతా. సో ఇప్పుడు ఇల్లు కావాలి, ల్యాండ్ కావాలని ఒకరు ఫోన్ చేశారు, వాళ్ళని వెళ్ళి కలిసి రావాలన్నమాట. ప్రజెంట్ అయితే మనం SRR కాలేజ్ గ్రౌండ్ వెనకాలకైతే వచ్చాము. చూసారా ఇక్కడ అందరూ బైక్లు పెట్టారు. సో ప్రజెంట్ అయితే మనం SRR కాలేజ్ గ్రౌండ్ నుంచి వెళ్ళి మన ల్యాండ్ దగ్గరికి వెళ్తున్నాము. నాతో పాటు మా బాబు కూడా వచ్చాడనమాట. సో ఇక్కడ పక్కనే స్నూకర్స్ ఉంది. చాలా మంది పిల్లలు అయితే ఇక్కడ స్నూకర్స్ నేర్చుకుంటున్నారట. మీరు ఎంతమంది ఇక్కడికి వెళ్ళారు, ఎవరైనా ఐడియా ఉంటే చెప్పండి. స్నూకర్స్ ఆడే వాళ్ళు ఎవరు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీరు వెళ్ళిన వాళ్ళు ఉంటే. ప్రజెంట్ అయితే మనం 1 అవర్ ల్యాండ్ దగ్గరకు వచ్చాము. చూసారు కదా, మన ల్యాండ్ దగ్గరికి బస్సులు కూడా వస్తున్నాయి, స్కూల్ బస్సులు. CBSE ప్యారడైజ్ స్కూల్, సెయింట్ జాన్ స్కూల్ బస్సులు వస్తున్నాయి. సో ఇది మన ల్యాండ్ అనమాట. డైరెక్ట్ ఇది తిగలోటపల్లి వరకు వెళ్తుంది, మన దుర్గాభవాని టెంపుల్. బస్సు వచ్చే రూట్ వచ్చేసి రిటర్న్ మన కొత్తపల్లి నుండి మళ్ళీ మెయిన్ హైవే అయితే వెళ్తుంది. ప్రజెంట్ టీ టైం దగ్గర లెమన్ టీ తాగుతున్నాం మేము, జింజర్ లెమన్ టీ హరికిష్తో పాటు. మొన్న బ్రాండ్ షాప్లోకి వెళ్ళాం, అక్కడ తాగలే లేదు, అక్కడ తాగలే, చూడడానికి వెళ్ళామన్నమాట. వైన్ షాప్లో ఎట్లా మారేది. ఇవాళ వచ్చేసి ఇది మాత్రం చూడడానికి తాగడానికి వచ్చాను. ఇక్కడ జింజర్ లెమన్ టీ. 9:23 ప్రజెంట్ అయితే ఇంటికి వచ్చేసాను. ఇంకా అన్నం ఏం తినలేదు. సరే అడ్డం పడ్డాడు, దెబ్బలు తాకించుకున్నారు ఇక్కడ. మగ అంతా ఉబ్బింది మొత్తం. జున్ను నానా విన్ను ఫ్రెండ్స్ చూస్తారా, మా విన్నానికి ఇక్కడ ఒక దెబ్బ తాకింది, ఇక్కడ ఒక దెబ్బ తాకింది. ఘోరంగా దెబ్బ తాకి బోర్డ్స్ లో వచ్చేసినాయి. ప్రజెంట్ అయితే ఐస్ పెడుతున్నాను అనమాట. ఇక్కడ ఏంది బేట
అక్కడ ఏందా అక్కడ ఇక్కడ 2 ప్లేస్ అయినాయి. మొత్తం పడుకున్నారు. ఇంటికి రాగేసరికి ఇంత పెద్ద దెబ్బలు తాకించుకున్నారు. ఇగో చూడండి, ఇట్లా ఆడుకోవద్దు నాని బేట. దెబ్బలు తాకించుకున్నారు. ఏంది చూసారా, ఇంత దెబ్బలు తాకినా కూడా మంచి పడుతున్నాడు. ఇంకా మా విన్ను గుడ్ బాయ్ గాని ఇట్లా దెబ్బలు తాకించుకుంటాం. మళ్ళా తాకించుకోవద్దు. రాత్రి వచ్చి 9:30 అవుతుంది. ఇది పరిస్థితి. ఇంటికి రాగానే రాత్రి 9:40 మా విన్ను జున్నులు ఆటలాడి విన్ను నాన్నకైతే దెబ్బలు తాకించుకున్నారు. నేనైతే ఇంటికి వచ్చాను ప్రజెంట్. వీళ్ళకి ఇప్పుడు సండే, మండే, ట్యూస్డే 3 రోజులు హాలిడేస్ వచ్చినాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేది పౌర్ణమి. సో ఇంటి దగ్గర ఉంటామా బయటకు పోదామా అని ఆలోచిస్తున్నాం అనమాట. ఎక్కడికి వెళ్తామో తెలియదు. వీళ్ళు ఇంటి దగ్గర ఉంటారు. నేను పోతే పౌర్ణమికి గాన్గాపూర్ ఆర్ మాహూర్ ఆర్ ఇంకెక్కడికైనా వెళ్తాను. ఓకేనా, మీరు ఇంటి దగ్గర ఆడుకోండి, కానీ ఇట్లా అల్లరి వేసుకొని మాత్రం దెబ్బలు తాకించుకోండి. ఓకేనా, గుడ్ బాయ్. రాత్రి 10 గంటలకు ఇప్పుడు శనగలు తింటున్నాను. అన్నం తినే టైంకి యాక్చువల్ గా. సో జున్ను విన్లు అయితే పడుకున్నారు. వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వరప్రసాద్ బ్లాగ్